చూడరా కుక్క పిల్లి మాట్లాడుతున్నారా కుందేలు కూడా మాట్లాడుతున్నారా? వీళ్ళేంట్రా షకీలా సినిమా ఫస్ట్ టైం థియేటర్ లో చూసినట్టు ఇంత షాక్ అయ్యారు. వాళ్ళకి కొత్త కదా మామ. సర్లేరా పదండి, మనం వెళ్ళి మన ట్రాన్స్లేటర్ తెచ్చుకుందాం. ఇది ఎక్కడ వింతరామాయా? అసలు ఈ జంతువులేనా దయ్యాలా? అవును రాళ్ళు, నాకు అది అనిపిస్తుంది. ఆ కుక్కేమో కాశ్మీరలాగా, ఆ పిల్లేమో పిశాచిలాగా, ఆ కుందేలేమో కాచలాగా. భయపడకండి మచ్చా, మేమేం తెయ్యాలం కాదు. నా పేరు సన్నీ, వీడి పేరు బన్నీ, అది సౌండ్. రేయ్, ఎవరు మీరు? నా గురించి నీకు తెలీదు. రప్పాడించేస్తాను. అమ్మయ్య నువ్వు తక్కువ. మీరు దగ్గర రాకంట, మీకు నా గురించి తెలీదు. ఎటువంటిది ఏదైనా ఇట్టే వదిలించేస్తాను. ఓం భగిని బాగోదనే దిరకడగరనే ఓం పట్ స్వాహ. స్వాహ లేదు, అల్లోజన్ ఆహా లేదు. ముందు నేను చెప్పేదేనరా గొట్టం. ఏం చెప్తావు? ఎవరు నువ్వు? ఒరే బొడ్డాంకాయ్, మా మాయకుండా అలాగంటాడు తెలుసా? రేయ్ తింగర్ వంకాయ్, ఇలా వెళ్ళు. ముందు మేము చెప్పేదేనరా, మేం కూడా మీలా మనుషులమే. ఆ వాడి ముడ్డి దగ్గర నీ మొహం పెట్టింది చాలే, ముందు ఎదరకరా, ఏం చెయ్యను. ఎందుకే మీరెవరు? ఎలా ఉన్నారేటి? మనుషులు మాట్లాడుతున్నారేటి? రే షుగర్ పేషెంట్, ముందు మేము చెప్పేదేనరా. చెప్పండి చెప్పండి. మేం కూడా ఒకప్పుడు మీలా మనుషులమే. ఒకప్పుడు అంటే ఇప్పుడు దయ్యానా? కాదరా బుడ్డంకాయ్, జంతువుల్లో మారిపోయిన మనుషులం. అవునా? అవునరా, మేం కూడా మీలా మనుషుల్లాగే ఉండేవాళ్ళం, కానీ మీలా దరిద్రంగా కాదు, చాలా అందంగా. మరి అలా ఎందుకు మారిపోయారు? మిమ్మల్ని ఎవరు ఎలా చేశారు? మళ్ళీ మనుషులు ఎప్పుడు మారుతారు? రే క్వశ్చన్ కి గ్యాప్ ఇవ్వరా. ఇంతకీ మీరెవరు? నా పేరు సన్నీ, వీడి పేరు బన్నీ, దాని పేరు సౌండ్. మీరేమవుతారు? మార్చితే మనుషుల్లో అవుతాం. అది కాదు, మీరేమవుతారు? మేము ముగ్గురు ఫ్రెండ్స్ రా. అవునా, మరి మీరేమవుతారు? నేను అల్లుడు, ఈడు మాయా. చిచి, నేను మాయా, ఈడు అల్లుడు. ఓ మీ పేర్లేంటి? నా పేరు పులి, ఈడి పేరు శాఖరు. చిచి, నా పేరు శాఖరు. నా పేరు పులి. ఓ నైస్ టు మీట్ యు. నైస్ మీటింగ్. ఎవడు పడితే ఆడి చేతులు ఇచ్చేదట్రా, వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకోకర్లేదా? కష్టమయ్య. ఎందుకు మీరేం చేస్తారా? చిచి, ఏం చేసేవాళ్ళరా? ఇదిగో ఇక్కడ పక్కన ఉన్నాడు కదా ఈ కుందేలు మొహోడు, వీడికి వచ్చిన పని అలా బాగా తినడం, మమ్మల్ని కష్టాల్లోకి తొయ్యడం. ఇదిగో ఈ పక్కన ఉంది కదా ఈ తెంగర మొహందే, ఇది ప్యాకప్ అయిన మేకప్ వేసుకునే రకం. దీని వల్ల ఏ ఉపయోగం లేదు, ఆ మేకప్ ప్రొడక్ట్స్ కి డబ్బులు బొక్క తప్ప. ఇక నా పేరు వచ్చేసి సుందరాంగుడి సన్ని. మా ఈ గ్యాంగ్ కే నేనే గ్యాంగ్ లీడర్, ప్రొఫెషనల్ దొంగ కూడా. దొంగ? అవునా, సూపర్ రా, బలున్నారు మీరంతా. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? నేను సురుతికి లైన్ వేస్తూ ఉంటాను తెలుసా? మరి గొట్టంగాడు ఏం చేస్తుంటాడు? ఇంకేం చేస్తాడు? నా లవ్ హెల్ప్ చేస్తా ఉంటాడు. బాగుందిరా మీ పని. నేను అప్పట్లో ఒక అమ్మాయికి లైన్ వేసేవాడిని. వేసేలో గాని ఎందుకు మీకు ఇప్పుడు ఏం కావాలి? మాకా మళ్ళీ మేము మనుషుల్లో మారడం కావాలరా బాబు. హేచి, మనుషుల కన్నా ఈ క్యాట్ గానే క్యూట్ గా ఉన్నాను. కాదురా, నాకైతే లిప్స్టిక్ కావాలి. ఒరే కొంచెం తిన్నంగా ఆలోచించండి రా, మనకు కావాల్సింది ఫుడ్ రా. నిజమే, మాకు కావాల్సింది ఫుడ్. ఫుడ్డే కదా, ఈ ఊర్లో మనకు బోల్డంత ఫుడ్. ఇప్పుడు కావాలి ఇప్పుడు ఎంత కావాలి అంత, ఏది పడితే తింటనే ఉంటాం. మీకు పెట్టిద్దాలే. థ్యాంక్ యూ తమ్ముడు. ఎవరు వెలకం లేరా? ఇంతకీ మీరు ఇలా జంతువుల్లో ఎలా మారారా? అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ మామ. నేను చెప్తాను. ఆడుతూ పాడుతూ దొంగతనాలు చేసుకుంటున్న మా జీవితంలో ఓ జులపాలుడు వచ్చాడు. పని తెలుసు, గేదె పని తెలుసు, జలపాలేట్రా? ఒరే బొడ్డాంకాయ్, జులపాలంటే పాలు పెరుగు కాదురా, పెద్ద జుట్టు ఉన్నాడు అని అర్థం. అవునా, సరే చెప్పు. ఆ జులపాలుడు వల్లే మేము ఇలా తయారయ్యాం. ఆ జులపాలుడు జలపాలు లేదు, అమలపాలు లేదు. నువ్వు ఇందాక ఏంట్రా అన్నావు? నేనా బాగా తింటాను. నువ్వు కాదు. రే కుక్క, నువ్వు? నేను దొంగని. దొంగవా? దొంగ అంటే చిన్నపిల్లల నోట్లో చాక్లెట్లు, దండం మీద ఆరేసిన జాకెట్లు, ఇలాంటివి దొబ్బేసి చిల్లర దొంగ వేట్రా? గజ దొంగలో ఎన్టీఆర్ లాగా, దొంగ రాముల్లో ఏఎన్ఆర్ లాగా, కొండవీటి దొంగలో చిరంజీవి లాగా, టక్కర్ దొంగలో మహేష్ బాబు లాగా, ఇలా హై రేంజ్ ప్రొఫెషనల్ దొంగ. అవునా, ఇంతకీ ఏం దొబ్బేద్దా? అబ్బా, లాకర్ లో లాకెట్ నుంచి బీరువాలో బ్రేస్లెట్ వరకు, పాత ఆవకాయ జాడీల నుంచి పోలీస్ స్టేషన్ లో బేడీల వరకు అన్ని దొబ్బేసే ఓ ప్రొఫెషనల్ దొంగనే. అవునా, అయితే మాకు హెల్ప్ చేయాలరా? హెల్పా? మేము మీకు హెల్ప్ చేయాలంటే ముందు మా పొట్టలు ఫుల్ చెయ్యాలి. మరి ఇంకేది లేటు పదండి, పుల్ చేద్దాం. నువ్వు నోర్మే, పుల్లు లేదు కోటర్ లేదు. రే కుక్క, మీ పొట్టలు పుల్లు అవ్వాలంటే నువ్వు నాకు పని చేసి పెట్టాలి. కాదు కూడదంటే మిమ్మల్ని తీసుకెళ్లి మా ఊరు చెప్పేస్తాను. దెయ్యం పట్టిందని సితకబాదేస్తారు. ఇదెక్క ట్విస్ట్ మామా. మీకు అలా ట్విస్టులు లేకుండా ఉండాలంటే నేను చెప్పిన పని బెస్ట్ గా కంప్లీట్ చేయాలి. ఇంతకీ ఏంటా పని? అవును మాయా, ఎందుకు ఏంటా పని?
మాట్లాడుతున్నట్టుంది ఎదురు పెట్టేద్దాం కదా. రేయ్, ఇట్రా. ఊరే పడలే. రేయ్, కొక్క, ఈ పక్క పుల్ల అంటే నువ్వు నాకు పని చేసి పెట్టాలి. అర్థమైంది మాయ. అయితే పొట్టుండేళ్ళు ఇప్పుడు వాచ్ దొబ్బుకొని వచ్చేస్తాడు, నేను సునీత పిక్నిక్ వెళ్ళిపోతాను. ఎగ్జాక్ట్లీ. అవునరా, మీకు అన్నం కావాలంటే మీరు ఈ కన్నం వేయాలి. కన్నమా అంటే అరే ఈ కుక్క గారు చేస్తారు కదా దొంగతనం అది. దొంగతనానిక మీరెంతసేపు ఎంత బిల్డప్ ఇచ్చారా? సచిన్ కి బ్యాటింగ్, హుసేన్ బోల్ట్ కి రన్నింగ్, ఈ సన్నీకి థెఫ్టింగ్, బటర్ తో పెట్టిన విద్య. మాకేదే కావాలరా. ఎంతకి ఆ టాస్క్ ఏంటి? ఎంత సింపుల్ టాస్క్, వెంటనే చేసుకొస్తా. మీరు భోజనాలు ఇస్తా, రెడీగా ఉండండి. సర్లే నువ్వు వెళ్ళు. లేదు, నేను వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాను. ఎందుకురా? ఎందాక నువ్వు నన్ను కుక్క అన్నావు, నేను హట్ అయ్యాను. సర్లేరా, కుక్క అన్ను డాగ్ ఓకే కదా. ఓకే బాయ్. ఇదేనా మీరు అడిగిన వాచ్? ఇదే ఎంత బాగుందో చూడు. బాగుందా? బొక్కలా ఉంది. మా సిటీలో బెచ్చగాడు కూడా వేసుకోడు. చూడు మాయాడు. రే కుక్క, సారీ రే డాగు, నువ్వు నోర్మై. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే తెలుసు మాయ, సాయంత్రం దాకా సునీత పిక్నికింగ్ చేసేసి లాస్ట్ లో జోబులో తీసి వాచ్ ఇచ్చేస్తుంది దొరికిందని. అప్పుడు సెయ్యి మెలికి తిప్పేసి నోట్లో జోడు కుక్కేద్ది. ఏమాయా మరి ఎంతసేపు తిప్పించుకొని జోబులో తీసిస్తే జోడు కుక్క జోలపాట పాడుతుందేట్రా. మరి ఎలా మాయా? అప్పుడుకప్పుడు అక్కడికక్కడ మ్యాజికల్ గా నీకు ఆ వాచ్ దొరకాలి. మ్యాజికల్ గా అంటే ఎలా మాయా? నేను అది కూడా ప్లాన్ చేశాను గానీ ఊరంతా ఎంత తిరిగినా సాయంత్రం 5 గంటలకల్లా మన కొబ్బరి చెట్టు దగ్గరికి వచ్చాయి, నీకు అక్కడ ఆటోమేటిక్ గా దొరికేద్ది. ఎలా మాయా? నీ జర్నీ ఎందుకు, వాటి నుంచి. ఓకే మాయా, ఆల్ ది బెస్ట్, బై. ఇప్పుడు చెప్పండిరా, ఏంటి తక్షణ కర్తవ్యం? ఏముందిరా మాయా, ఆకలేస్తుంది. అబ్బా మాయా. మాయా ఆకలేస్తుంది. సర్లే పదం మరి. ఫ్లేవర్ కూడా సునీత, ఏంటి ఎందుకు ఎడుతున్నావు? నా వాచ్ పోయింది పులి. అవునా, ఎక్కడ పోయిందే? ఎక్కడ పోయిందో తెలిస్తే నేను తీసుకోనా? అది నిజమే కదా, మరి అలా కూర్చొని ఎత్తుతో వచ్చేది నెతుకుతుందా? ఇల్లంతా నెతికాను పులి, ఎక్కడా దొరకలేదు. ఇంట్లో నెత్తితే సరిపోద్దేటే, ఊరంతా ఎతకాలి. ఊరంతానా? దొరుకుతుందా? ఖచ్చితంగా దొరుకుతుంది. సరే అయితే నేను వెతుకుతానులే, బాయ్. ఏంటి పులి? నెతుకుదాం అంటే కలిసి నెతుకుదామని. అవునా? మరి ఏ చెట్లలోనో పొట్టలోనో పావులు పురుగులు ఉంటాయి, కొడితే నీకేమన్నా అయితే హూస్ రెస్పాన్సిబుల్? దా తోడరా. పద. రే డాగ్, క్యాట్, రాబిట్, ఇదే మన ఇల్లు. మా అక్క ఇరగబడి ఉండే ఉంటది, ఆగండి తీసుకొచ్చేస్తాను. సరే బాబాయ్, గమ్మునరా. అక్క వచ్చే అక్క, ఏముండవే? అన్ని ఉండేంట్రా. అన్ని అంటే కోడి, మేక, చేప, రొయ్య, పీత, అట్లా ఎప్పుడులు, కూరలు, పులుసులు అన్ని. అన్ని ఎందుకుండే? రేపు నుంచి ఏమైనా యుగంతవా? కాదురా, నిన్నటితో మీ బావగారి దీక్ష అంతం. దీక్ష? ఏ దీక్ష? గత 10 రోజుల నుంచి శాకాహారమే తిన్నారు కదరా, దేవుడికి మొక్కుకొని పుణ్యం కోసం రోజు ఫుల్ నాన్ వెజ్ కుమ్మేద్దామని ఫిక్స్ అయ్యారు. అయ్యి బాబా అక్క, ఏది నాకు కూడా కొంచెం వడ్డించు. అదేదో నువ్వే పెట్టుకుని తినరా, నేను ఫుల్ అలసిపోయాను. నేను వెళ్ళి పచ్చపట్టు చీర రేట్ ఎంత కనుక్కో, సీరియల్ చూస్తూ రిలాక్స్ అవుతాను. ఎలాగే బాబు, నాకు కావాల్సిందే. ఇది అన్ని ఖాళీ అయిపోయి వడ్డించే ఊపిలో తెలియలేదు. మా బావతే ఓచుకోతే నాకు సైలెంట్ గా జంప్ అయిపోలే. నువ్వేట్రా ఇక్కడ? అది ఏం లేదండి, తప్పకుండా బయటికి వెళ్తాను. మొఖం ఏంటి తేడాగా ఉంది? అదే తేడా ఏం లేదండి, ఎప్పుడులాగా అందంగా ఉంది. ఓసారి తప్పుకో. ఏంటన్నీ కలిపి ఐటమ్స్ అన్ని ఏరా? కాదురా, పీత మేక ఏది? అంటే ఆకలేసిందండి, అంటే కొంచెం ఎక్కువ ఆకలేసిందండి, అందుకే ఎక్కువ తినేను.
ఏట్రా కూసా అబ్బా, అబ్బా, అయ్ బాబోయ్, పోగిరి, అయ్ బాబోయ్, అయ్ బాబోయ్, అయ్ బాబోయ్, అయ్ బాబోయ్. గుడికి ఎందుకు తీసుకొచ్చావు పులి? ఏ దండం పెట్టుకోవే, దండం పెట్టుకుంటే పోయిన వస్తువులన్నీ దొరుకుతాయి. అవునా? అవును, నీకేం తెలీదు, పెట్టుకా, మాట అంటలేదు. పులి ఏటి అయిపోయిందా? అయిపోయింది పులి, వాచ్ ఇంకా దొరకలేదు. ఒక చోట నెత్తి దొరికేది, ఇంకా అన్ని చోట్ల ఎత్తకాలి. నెతుకుదాం పదా. నెత్తుదలే గాని. ఏంటి పులి ఇది? హ్యాపీ హోలీ. హోలీయా? హ్యాపీ హోలీ. సరదా వేరే చోట నెత్తుదాం. అయ్యి సునీత గుడికొచ్చాను, హోలీ రాశాను, ఫుల్ హ్యాపీస్. ఇప్పుడు సుందిని అక్కడ తీసుకెళ్దాం. ఈడేంటి సుమిత్ర ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. ఈ విషయం మా సుబ్బారావుకి తెలియదు అనుకుంటా. వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. కాదు కాదు, మా ఆయన ఇక్కడికి తీసుకుని రావాలి. వీడి నడ్డి ఎరగ కొట్టాలి. పుల్లబొట్టు చేసాడురా మా బావ. చూసాం, సావు కొట్టేశాడు. ఆడేరా మా వద్దుకు రావణాసుడు. అన్నట్టు మీరు బాగా తిన్నారు కదా? తిన్నాం మిత్రమా. మిత్రమేనా? మిత్రమే ఏంట్రా చిత్రంగా? ఏం లేదు మిత్రమా, ఎప్పుడు మేం తిండి కోసం దెబ్బలు తినవే తప్ప మాకు తిండి పెట్టడానికి ఎవడు దెబ్బలు తినలేదు. మొదటిసారి ఆ పని చేసింది నువ్వే. అవును మాయా, థ్యాంక్ యూ సో మచ్. అవును శేఖరు, నువ్వు చాలా మంచోడివి. అవును మిత్రమా, నీకోసమే ఉంచా ఈ చికెన్ లెగ్ పీస్. దా తిను. అందరూ నన్ను ఊర్లోంచి పొమ్మన్నోళ్లే గాని రమ్మన్నోళ్ళు ఎవరు లేరురా. ఇప్పటి వరకు అల్లుడికి నేను తోడు, నాకు కూడా అల్లుడే తోడు. ఇప్పటి నుంచి మీరు నా ఫ్రెండ్స్, మన అందరం ఒక టీం. రే మీరేట్రా అక్కడ ఉన్నారు? ఇట్రండి. రండి. ఇలాంటి టూడీ వెర్సలు మీరు ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ కు లైక్ చేసి బాగా షేర్ చేసి బాగా సబ్స్క్రైబ్ చేయండి మామా.